హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను హ్యాండ్ స్టాక్లో ఉన్న 3 పీస్ సెట్ కుర్తీస్ అయితే కనుక చూపిస్తున్నాను అండి. ఫస్ట్ కలర్ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ అయితే కనుక వస్తుందండి. యోక్ పార్ట్ దగ్గర మనకి మిషన్ వర్క్ అయితే కనుక ఉంటుంది అండ్ అలాగే బాటంలో కూడా మనకి ఈ విధంగా మిషన్ వర్క్ అయితే కనుక ఉంటుందండి. వర్క్ ఫినిషింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ డ్రెస్కి వచ్చేసరికి మనకి ఫ్రంట్ బ్యాగ్ కూడా విత్ లైనింగ్ అయితే కనుక వస్తుందండి. ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక ఉంటాయి. హ్యాండ్స్కి వచ్చేసరికి ఈ విధంగా బార్డర్లు అయితే కనుక వర్క్ ఉంటుంది. వర్క్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ అలాగే టాప్ మనకి ఏంటంటే చిన్న చిన్న చెమ్కీ వర్క్ అయితే కనుక ఉంటుందండి. సో మంచి షైనింగ్ అయితే కనుక ఉంది. కలర్ మీకు వీడియోలో ఏదైతే కనిపిస్తుందో సేమ్ ఇదే కలర్ లైవ్లో అయితే కనుక ఉంటుంది. దీని దుపట్టా వచ్చేసరికి జార్జెట్ దుపట్టాకి విత్ వర్క్ అయితే కనుక వస్తుందండి. ఆల్ ఓవర్ దుపట్టా అంతా కూడా మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే కనుక ఉంటుంది. అండ్ అలాగే బార్డర్స్ వైపు ఏంటంటే మనకి కట్ వర్క్ ప్యాటర్న్ అయితే కనుక వర్క్ అయితే కనుక ఇచ్చారండి. టాప్కి సెట్ అయ్యేలాగా మెరూన్ కలర్ అయితే కనుక యూజ్ చేశారు దుపట్టాలో వర్క్ కూడా. అండ్ మనకి ప్యాంట్ వచ్చేసరికి హిప్ దగ్గర ఎలాస్టిక్ అయితే కనుక వస్తుంది. బాటంలో అయితే కనుక ఈ విధంగా పోట్లీ బాల్స్ అయితే కనుక ఉంటాయండి. మనకి ప్యాంట్ కూడా విత్ లైనింగ్ అయితే కనుక వస్తుంది. ఇందులో మనకి M2 XXL సైజెస్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. ప్రతి టాప్ కూడా M2 XXL అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే ఈ టాప్ ఏంటంటే XXL అయితే కనుక సోల్డ్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే పింక్ కలర్ అనమాట. ఇది మనకి లైవ్లో సేమ్ ఇదే కలర్ అయితే కనుక ఉంటుందండి. మనకి యోక్ పార్ట్ దగ్గర ఏంటంటే ప్యాచ్ వర్క్ టైప్ అయితే కనుక ఉంటుంది. అండ్ ఎల్బో హ్యాండ్స్కి ఈ విధంగా వర్క్ అయితే కనుక వస్తుంది. టాప్కి అక్కడక్కడ మనకి చిన్నది సీక్వెన్స్ వర్క్లో అయితే కనుక ఉంటుందండి. టాప్ బాటమ్ పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా వర్క్ అయితే కనుక ఉంటుంది. ప్యాచ్ వర్క్ అయితే కనుక వస్తుందండి. సో ఇది కూడా మనకి మంచి కాంబినేషన్ అయితే కనుక ఇచ్చారు. అండ్ దీని దుపట్టా వచ్చేసరికి మనకి లైట్ ఆనియన్ షేడ్లో డిజిటల్ ప్రింటింగ్ దుపట్టా అయితే కనుక ఇచ్చారండి. ఫ్లవర్ దుపట్టా అంతా కూడా మనకి ఈ విధంగా డిజిటల్ ప్రింటింగ్ అయితే కనుక ఉంటుందండి. మంచి సాఫ్ట్ సిల్క్లో అయితే కనుక ఉంటుంది. అండ్ అలాగే టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి విచిత్ర సిల్క్ అయితే కనుక వస్తుంది. ఎల్బో హ్యాండ్స్కి ఈ విధంగా వర్క్ అయితే కనుక ఉంటుంది. ఇది కూడా మనకి టాప్కి లోపల బోత్ సైడ్స్ కూడా లైనింగ్ అయితే కనుక ఉంటుందండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి లైనింగ్ అయితే కనుక ఉంటుంది. దీని ప్యాంట్ వచ్చేసరికి చున్నీకి సెట్ అయ్యేలాగా ఆనియన్ షేడ్ అయితే కనుక ప్యాంట్ ఇచ్చారండి. సేమ్ హిప్ దగ్గర అయితే కనుక ఎలాస్టిక్ ఉంటుంది. అండ్ అలాగే ప్యాంట్ మనకి ఈ విధంగా పోట్లీ బాల్స్ అయితే కనుక ఇచ్చారు. ప్యాంట్కి కూడా మనకి లైనింగ్ అయితే కనుక ఉంటుందండి. ఇందులో కూడా మనకి XXL అయితే కనుక సోల్డ్ అయిపోయిందండి ఇందాక చూసిన వాటిల్లో. అండ్ అలాగే ఇందులో మనకి ఏంటంటే M2 XL వరకు అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్. సో ఎవరికైనా కావాలనుకుంటే కనుక వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి. కలర్స్ అనేవి మనకి మ్యాక్సిమం వీడియోలో ఏవైతే కనిపిస్తున్నాయో లైవ్లో కూడా అవే ఉంటాయండి. ప్రతి దానికి కూడా నేను లాస్ట్లో పిక్స్ అయితే కనుక యాడ్ చేస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కొంచెం కలర్ అయితే కనుక డిఫరెన్స్ అయితే ఉందండి. మనకి ఇటుకురాయ కలర్ అంటారు కదా, ఆ షేడ్ అయితే వస్తుంది. సేమ్ ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఈ షేడ్ అయితే కనుక ఉంది. అండ్ ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా మనకి మంచి థ్రెడ్ వర్క్ అయితే కనుక వస్తుందండి. అండ్ అలాగే నెక్ దగ్గర ఏంటంటే మనకి లేస్ లాగా అయితే కనుక ఇచ్చారు. సో ఈ విధంగా థ్రెడ్ వర్క్ ఉంటుంది. అండ్ అలాగే సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుందండి. థ్రెడ్ వర్క్ ఫినిషింగ్ కూడా మనకి చాలా బాగుంది. టాప్ కూడా మనకి లైనింగ్ అయితే కనుక వస్తుందండి. ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక ఇచ్చారు. సేమ్ మనకి టాప్లో ఏ విధంగా అయితే కనుక థ్రెడ్ వర్క్ ఉందో అదే విధంగా మనకి ఇట్లాగ ఎల్బో హ్యాండ్స్కి అయితే కనుక థ్రెడ్ వర్క్ అయితే కనుక ఉంటుందండి. ఇందులో మనకు ఓన్లీ టాప్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. దీన్ని మనం బిస్కెట్ కలర్ అండ్ అలాగే వైట్ కలర్ అయితే కనుక పేరప్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మల్మల్ కాటన్లో మంచి పింక్ షేడ్లో 3 లేయర్స్ ఫ్రాక్ అయితే కనుక అవైలబుల్గా ఉందండి. యోక్ పార్ట్ దగ్గర మనకి ఈ విధంగా నెట్ టైప్ అయితే కనుక వర్క్ ఇచ్చారు. వర్క్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుందండి. అండ్ మనం దీనికి టై చేసుకోవడానికి ఈ విధంగా థ్రెడ్ అయితే కనుక ఇచ్చారండి. దానికి హ్యాంగింగ్స్ కూడా అయితే కనుక ఉన్నాయి. ఫ్రాక్ మాత్రం మంచి లైట్ వెయిట్గా అండి, సాఫ్ట్గా అయితే కనుక ఉందండి. మనకి ఇది వచ్చే సమ్మర్ సీజన్కి అయితే కనుక బాగా యూజ్ అవుతుంది. జర్నీ పర్పస్గా చాలా బాగుంటుందండి. మంచి సాఫ్ట్గా అయితే కనుక ఉంది. సో ఈ విధంగా 3 లేయర్స్ అయితే కనుక వస్తుంది ఫ్రాక్. దీనికి కూడా మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక ఉంటాయండి. నెక్ వచ్చేసరికి రౌండ్ నెక్ అయితే కనుక ఉంటుంది. బ్యాక్ సైడ్ జస్ట్ నార్మల్గా అయితే కనుక ఉంటుందండి. అంటే లాస్ట్ కలెక్షన్స్ అయితే కనుక చూపిస్తున్నాను ఈరోజు ఇందులో నేను. నెక్స్ట్ ఇది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. ఇది కూడా మనకి లైవ్లో ఏదైతే కలర్ కనిపిస్తుందో అదే ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కూడా ఉందండి. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. మంచి బ్లూయిష్ కలర్ అయితే కనుక ఉందండి ఇది. అండ్ ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా మనకి ఈ విధంగా ప్రింటింగ్ అయితే కనుక ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ మిక్స్డ్ చందేరి టైప్ అయితే కనుక ఉందండి. ఈ టాప్ మనకి లైనింగ్ అయితే కనుక ఉండదండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్రింటింగ్ ఈ విధంగా అయితే కనుక ఉంటుంది. టాప్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అండ్ దీనికి మనకి ఏంటంటే వైట్ కలర్ దుప్పట్ట అయితే కనుక పేరప్ చేశారు. ఇది కూడా 3 పీస్ సెట్ అండి. సో దుప్పట్ట వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా మంచి లైట్ వెయిట్ అండి. చందేరి ఫ్యాబ్రిక్ అయితే కనుక ఉంటుంది. మనకి ఇది లైట్ వెయిట్ చందేరి అయితే కనుక వస్తుందండి. వైట్ కలర్ దుప్పట్ట మీద మనకి
టాప్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో ఈ విధంగా డిజిటల్ ప్రింటింగ్ అయితే కనుక ఉంటుంది. సింపుల్గా పార్టీ వేర్కి కానివ్వండి, జర్నీ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్ దగ్గర ఏంటంటే మనకి చిన్నది ప్యాచ్ వర్క్ అయితే కనుక వస్తుందండి. టాప్ కలర్ ఏదైతే ఉందో అదే మనకి ప్యాంట్ కలర్ అయితే కనుక వస్తుంది. ఇందులో మనం కావాలనుకుంటే వైట్ లెగ్గిన్తో కూడా పేర్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అండ్ వీడియోలో నేను ప్రతి కలెక్షన్స్ కూడా న్యూ క్యాటలాగ్ అయితే కనుక చూపించానండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైనా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. షార్ట్ వీడియోస్లో వచ్చేసరికి నేను పార్సిల్ ఓపెనింగ్ వీడియోస్ అయితే కనుక అప్లోడ్ చేస్తూ ఉంటానండి. అండ్ అలాగే జ్యువెలరీ కలెక్షన్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను.